ఐసీసీ టోర్నీలు అనగానే అందరి దృష్టి నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు మీదే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ ఆదివారం జరగబోయే చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందు రోహిత్ సేన తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొనబోతోంది. పాక్తో ప్రతిష్టాత్మక పోరు ముంగిట దీన్ని సన్నాహక మ్యాచ్లా టీమిండియా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే టోర్నీలో భారత జట్టు శుభారంభం చేయడం తేలికైన విషయం. ఛాంపియన్స్ ట్రోఫీ మీద కన్నేసిన టీమిండియా టోర్నీలో తొలి మ్యాచ్కు సిద్ధమైంది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది పాకిస్తానే అయినా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న రోహిత్ సేన కాసేపట్లో బంగ్లాను ఢీకొనబోతోంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు తొలి మ్యాచ్లోనే టాప్ గేర్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. పేలవ ఫామ్ నుంచి బయటపడి ఇంగ్లాండ్తో సిరీస్లో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఎలా ఆడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇంగ్లాండ్తో సిరీస్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తుందో లేదో వేచి చూడాలి. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఈ రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో 3 తుది జట్టులో ఉంటారు. జడేజా, అక్షర్, కుల్దీప్లకు అవకాశం దక్కచ్చు. కొత్త బంతితో మహమ్మద్ షమి జట్టుకు ఎలాంటి ఆరంభాన్ని ఇస్తాడన్నది ఆసక్తికరం. పాక్తో పోరు ముంగిట అతను పూర్తి స్థాయిలో లయ అందుకోవడం కీలకం. షమితో కలిసి అర్ష్దీప్ దాడిని ఆరంభించే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు బంగ్లాదేశ్తో టీమిండియా మ్యాచ్ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత్ బలాబలాలేంటి, బంగ్లాదేశ్ బలాబలాలేంటి ఈ రోజు మాట్లాడుకుందాం. సో మనతో పాటు రాకేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న కివీస్ బోని, ఈరోజు అసలు భారత్ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిన్న మాట్లాడుకున్నట్టే వరల్డ్ కప్ కన్నా ఎక్కువగా ఫోకస్ చేసేది ఇదనమాట. ఇందులో భారత్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అందులో ఇందాక మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్ భారత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ రోజు బంగ్లాతో టీమిండియా తలపడిపోతుంది. ఇందులో నెగితే నెక్స్ట్ పాకిస్తాన్తో ఎలా ఉండదు అనేది కొంచెం ఫోకస్ ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది? ఛాంపియన్స్ ట్రోఫీ చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ 8-9 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఐసీసీ లాస్ట్ టైం బోర్డ్ మీటింగ్ లో డెఫినెట్ గా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలన్న ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే T20 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఆ 50 ఓవర్ ఫార్మాట్ అనేది కనుమరుగైపోతుందా అన్న ఉద్దేశంతో దీన్ని మళ్ళీ రీవ్యాంప్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు. లాస్ట్ టైం జరిగినప్పుడు ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఛాంపియన్స్గా నిలిచారు లాస్ట్ టైం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు. సో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతున్నప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ టీంలో చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ కమింగ్ బ్యాక్ టు ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది, దాంట్లో డౌటే లేదు. బికాస్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం ఇండియన్ క్రికెట్ ఎక్సెప్ట్ బీజీటీ బార్డర్ గవస్కర్ ట్రోఫీలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం మినహాయిస్తే ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ నుంచి తీసుకోండి, ఇండియన్ క్రికెట్ చాలా డామినేట్ చేస్తుంది వేర్ ఎవర్ దే గో. అయితే ఎస్ మనకు కప్స్ రావట్లేదు, బట్ చూసాం 2023 50 ఓవర్లో ఫైనల్లో అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జరిగిన T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ అండ్ యూఎస్ఏలో జరిగింది. అక్కడ రోహిత్ క్యాప్టెన్సీలో ఇండియా గెలిచింది. సో డెఫినెట్గా ఐసీసీ ట్రోఫీస్ అనేటివి ఒక బెంచ్ మార్క్లా మారింది అది ఏ క్రికెట్ టీంకైనా కూడా. ఐసీసీ ట్రోఫీస్ని ఎక్కువగా ఆస్ట్రేలియా గెలుస్తూ వస్తుంటుంది. బట్ ఇండియా ఆ నెగిటివ్ ముద్రను ఏదైతే ఉందో, ఇండియా ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతుంది అనేది, దాన్ని లాస్ట్ ఫైనల్లో 2023 ఫైనల్ వరకు వచ్చారు, 24లో వరల్డ్ కప్ గెలిచారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీకి గెలిస్తే డెఫినెట్గా ఇండియా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ క్రికెటింగ్ నేషన్స్ అని చెప్పడానికి ఉంటుంది. ఓకే. సో బంగ్లాదేశ్ని ఎలా అంచనా వేయొచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఛాంపియన్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేస్తుంది టాప్ 8లో ఉన్నవి. సో ఎవరిని తక్కువ అంచనా వేయలేదు. సో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే వాళ్ళ క్రికెట్ హిస్టరీ అంతా చూసినా కూడా దే ఆర్ నాట్ బీన్ కాల్డ్ ఎస్ స్ట్రాంగెస్ట్ టీమ్స్. ఎక్కడో అడపాదడపా, ఒకసారి ఆస్ట్రేలియాకి, ఒకసారి పాకిస్తాన్, న్యూజిలాండ్కి, హిస్టరీలో ఇండియాను కూడా కొన్నిసార్లు ఓడించిన సందర్భాలు ఉన్నాయి తప్ప బంగ్లాదేశ్తో ఎప్పుడు ఆపోజిట్ టీం ఏ టీం ఆడినా కూడా బంగ్లాదేశ్ ఒక వీక్ టీమ్గానే కన్సిడర్ చేస్తున్నారు. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఎందుకు బంగ్లాదేశ్ డెవలప్ అవ్వట్లేదు అంటే, రిసోర్సెస్ లేవా అంటే రిసోర్సెస్ ఉన్నాయి, ప్లేయర్స్ లేరా అంటే ప్లేయర్స్ ఉన్నారు, టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంది. ముస్తఫిజుర్,
ముస్తఫిజుర్ ఉన్నాడు, షకీబుల్ హసన్, లిటన్ దాస్. షకీబుల్ అండ్ లిటన్ దాస్ ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్కి అవైలబుల్గా లేరు. షాన్తో ఉన్నాడు. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వరల్డ్ క్రికెట్లో. వాళ్ళకంటూ ప్రత్యేకంగా స్థానం సంపాదించుకున్న ప్లేయర్స్ ఉన్నారు. బట్ బంగ్లాదేశ్ యాజ్ ఎ టీమ్ వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. బంగ్లాదేశ్ను ఒకసారి జింబాబ్వేని ఓడించడం, పాకిస్తాన్ ఓడించడం, ఒకసారి న్యూజిలాండ్ని కూడా ఓడించడం, ఒకసారి ఇండియాని ఓడించడం హిస్టరీలో. ఒక్కొక్కసారి అలా ఓడిస్తూ వచ్చింది తప్ప ఎక్కడ కూడా కన్సిస్టెంట్గా పెద్ద టీమ్స్ని ఢీకొంటూ గెలిచిన సందర్భాలు లేవు. బట్ బంగ్లాదేశ్కి డెఫినెట్గా, ఎందుకంటే మీరు చూస్తే శ్రీలంక క్వాలిఫై అవ్వలేదు. సో బంగ్లాదేశ్ క్వాలిఫై అయింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా క్వాలిఫై అయింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ చూస్తే బంగ్లాదేశ్ కంటే తర్వాత స్టార్ట్ అయ్యి వాళ్ళు ప్రపంచ క్రికెట్లో ఎవ్రీ అదర్ టీం, ప్రతి ఒక్క టీంని ఇబ్బందికరంగా పెట్టే స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో బంగ్లాదేశ్ హ్యాస్ టు లెర్న్. మరి చూడాలి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడతారు. ఓకే సార్, మీరు ఇందాక అన్నట్టు బంగ్లా టీం కూడా బాగుంది. సో కెప్టెన్ ఈసారి షాంటో కదా. ఎస్. సో ఎలా ఉంటుంది? తను చాలా మంచి ప్లేయర్, దాంట్లో డౌట్ లేదు. మనం రీసెంట్గా చూసాం ఇండియా టూర్ చేసినప్పుడు కూడా హీ హస్ ప్లేడ్ రియలీ వెల్. చాలా మంది లెజెండరీ ప్లేయర్స్, షకీబుల్ హసన్ కావచ్చు, ముస్తఫిజుర్ కావచ్చు, లేదంటే మొహమ్మదుల్లా రియాద్ కావచ్చు, ముష్ఫిక్యూర్ రహమాన్, ఇలాంటి ప్లేయర్స్ అంతా కూడా కెప్టెన్ చేస్తూ వచ్చారు. బట్ శాంతుకు ఛాన్స్ వచ్చింది, యాజ్ ఏ ప్లేయర్ తను పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాప్టెన్సీ అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్, డిఫరెంట్ స్కిల్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇన్బిల్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. మీకు ఎంత మంచి టీం ఉన్నా కూడా మీ లీడర్షిప్ క్వాలిటీస్ అప్ టు ద మార్క్ లేనప్పుడు డెఫినెట్ గా ఇబ్బంది, ప్రెషర్ ఉంటుందా? అబ్సల్యూట్ గా ఉంటుంది, 100%. దట్ టు ఐసీసీ ఈవెంట్, మల్టీనేషనల్ టోర్నమెంట్. ఓన్లీ మీరు బైలాటరల్ సిరీస్ ఒక్క టీంతో ఆడట్లేదు. ఆ ఒక్క టీంతో ఆడితే ఈ మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్ లో మీరు స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుని రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కొక్క టీంతో మల్టిపుల్ టైమ్స్ ఆడరు. ఈ రోజు ఇండియాతో ఆడితే రేపు పాకిస్తాన్తో ఆడాల్సి వస్తుంది, ఆ తర్వాత న్యూజిలాండ్తో ఆడాల్సి వస్తుంది. అండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా అంటే 4 టీమ్స్ 2 గ్రూపులుగా ఫామ్ అయి ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాల్సిందే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఎస్పెషలీ బంగ్లాదేశ్ లాంటి టీమ్స్కి. ఓకే. అండ్ ఈ భారత్ బలాబలాల గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్లో క్లైమేట్ ఎలా ఉంది? 2 days నుంచి వర్షం కూడా ఉంది కదా. జనరల్లీ మనకు దుబాయ్ అంటే తెలుసు, ఇట్స్ అ డ్రై నేషన్, ఎక్కువగా వర్షాలు పడాయి. బట్ దిస్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఇప్పుడు వర్షం పడింది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అండ్ లాస్ట్ 1 year బ్యాక్ కూడా చూసాం. జనరల్లీ అక్కడ ఎక్కువ వర్షాలు ఉండే, బట్ లాస్ట్ 1 year బ్యాక్ చాలా వర్షాల వల్ల అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే. క్రికెట్కి మాత్రమే కాదు, జస్ట్ నార్మల్ లైఫ్కి కూడా. బట్ ఈ 2 days బ్యాక్ వచ్చిన వర్షం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. బట్ ఫోర్కాస్ట్ కొంచెం కోల్డ్, లైక్ నాట్ టూ హాట్, కొంచెం అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దెర్ ఇస్ నో రెయిన్. సో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. స్టిల్ ఐ వుడ్ సే ఇట్స్ గోయింగ్ టు బి అ డ్రై వికెట్. సో వర్షం పడే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా లేవు. ఓకే. సో ఇప్పుడు భారత్ బలాబలాలు తీసుకుంటే ఈసారి శుభారంభం చెయ్యాలి, ఎలాగో విన్ అయ్యి నెక్స్ట్ వెళ్ళాలి అని చాలా బలంగా దిగుతున్నారు. సో బలాబలాలు ఏంటి? ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో ఎలా ఆడాడో చూసాం. రోహిత్ శర్మ ఫామ్లో లేడు, రన్స్ కొట్టట్లేదు అంటే తను ఆడాడు. విరాట్ కోహ్లీ బీజీటీలో ఒక సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే ఫామ్ లేకపోయినప్పటికీ కూడా మీరు ఓడిఐ క్రికెట్లో చూస్తే తన సెంచరీసే చెప్తున్నాయి. ఓడిఐ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఎలా డామినేట్ చేస్తాడు అని చెప్పి, తన యావరేజ్, తన రన్స్ ఇవన్నీ చూస్తే జస్ట్ దట్ 1 game, ఆ ఒక్క గేమ్ వస్తే సరిపోద్ది విరాట్ కోహ్లీకి. మళ్ళీ మనందరం మర్చిపోతాం విరాట్ కోహ్లీ ఆడట్లేదు అనే దగ్గర నుంచి మళ్ళీ విరాట్ ఈస్ బ్యాక్ అనేలాగా. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా లేని లోటు 100% కనిపిస్తుంది. కరెంట్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రాకి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే దానికి ఎంత పెద్ద గ్యాప్ ఉంది. జస్ప్రీత్ అండ్ నెక్స్ట్ బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్ అనడానికి. సో తన అంత బెటర్గా అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు. జనరలీ బౌలర్స్ ఇంత ఇంపాక్ట్, ఇంత క్రేజ్ ని సంపాదించుకోవడం చాలా చాలా తక్కువ. షమి కూడా రీసెంట్ టైమ్స్ లో ఫామ్ లో లేడు. 1.5 year నుంచి క్రికెట్ ఆడలేదు అండ్ హీస్ బ్యాక్ అగైన్. హర్షిత్ రాణా కొంచెం ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇండియన్ ది వీక్ గా కనిపిస్తున్నా. బ్యాటింగ్ ఐ థింక్ వెరీ మచ్ స్ట్రాంగ్. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, జడేజా ఉన్నాడు, అక్షర్ ఉన్నాడు. సో యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. స్పిన్నర్స్ విషయానికి వస్తే మీరు ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ద షో చెప్పినట్టు 5 స్పిన్నర్స్ తో ఇండియా, ఇన్ఫాక్ట్ ఆ 5లో 3 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎక్సెప్ట్ దట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్.
సో అంటే ఇప్పుడు గత చరిత్ర చూస్తే మనకి ఓవరాల్ గా భారత్ బంగ్లా 41 సార్లు తలపడితే టీమిండియా 32, బంగ్లా 8 మ్యాచ్ల్లో విజయం సాధించాయంటే చాలా దూరం ఉంది కదా రెండింటికి. ఎట్లా అంచనా వేయొచ్చు అసలు? ఏమో చెప్పలేము అనుకోవచ్చు. మీరు 50 ఓవర్ ఫార్మాట్ లో చూస్తే రీసెంట్ టైమ్స్ లో చూస్తే చాలా తక్కువ 50 ఓవర్ మ్యాచెస్ చూస్తున్నాం. వెరీ రేర్ గా 50 ఓవర్స్ చూస్తున్నాం. ఎక్కువగా T20s అండ్ వెరీ మచ్ లెస్ కంపేర్ టు ODIs తో కొంచెం ఎక్కువగా టెస్ట్ మ్యాచెస్ చూస్తున్నాం. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ T20 ఫార్మాట్ డామినేట్ చేస్తుందో 50 ఓవర్ ఫార్మాట్కి ఇబ్బందికరంగా మారింది. మీరు చెప్తున్న నెంబర్స్ చూస్తే లాస్ట్ టైం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా కాలం అయింది అనుకుంటా ఇండియా అండ్ బంగ్లాదేశ్ మ్యాచెస్ బైలాటరల్ సిరీస్లో 50 ఓవర్ ఫార్మాట్లో ఆడడం. చాలా డిఫరెన్స్ కూడా ఉంది. అండ్ ఇండియా బంగ్లాదేశ్కి వెళ్ళి కూడా చాలా సంవత్సరాలు అయింది నాకైతే. ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ వెరీ మచ్ ప్రిసైజ్ ఒక 3-4 years బ్యాక్ ముందు కంటే అంతకు ముందే వెళ్ళినట్టుంది. అప్పటి వరకు అయితే పెద్దగా ఆడింది లేదు. అండ్ 50 ఓవర్ ఫార్మాట్లో డెఫినెట్గా ఇండియా డామినేట్ చేస్తూనే ఉంది. రీసెంట్ టైమ్స్లో చూస్తే ఇండియా లాస్ట్ 7-8 yearsలో చూస్తే ఇండియన్ విన్నింగ్ పర్సంటేజ్ 50 ఓవర్ ఫార్మాట్లో more than 60% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ఇండియా డెఫినెట్గా డామినేట్ చేస్తుంది. ఇండియా పేపర్ మీద స్ట్రాంగ్గా ఉంది, స్టాటిస్టిక్స్ చూసినా స్ట్రాంగ్గా ఉంది, ప్లేయర్ కాంబినేషన్స్ చూసినా స్ట్రాంగ్గా ఉంది. ఎనీవేస్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్ టు కంపేర్ ఇండియా అయితే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అంటే ఇండియా కూర్పులో కూడా ఫాస్ట్ బౌలర్ బుమ్రా లేకపోవడం కూడా కొంచెం ఈ క్రికెట్ అభిమానులు కొంచెం లేదు ఎలాగా అని ఆలోచిస్తున్నారు కదా. అది ఎలా కూర్పు మీద కొంచెం ఏమైనా టెన్షన్ ఉంటుంది? 100% ఉంటుంది. ఎఫెక్ట్ విల్ బి డెఫినెట్లీ దేర్. ఎందుకంటే బుమ్రా ఆ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఇంకా వేరే ఏ బౌలర్ క్రియేట్ చేయలేడు. అండ్ దట్ టు ఇలాంటి ICC టోర్నమెంట్స్ లో బుమ్రా లేకపోవడం ఇండియాకి డెఫినెట్ గా లోటే. ఓకే. బట్ కీపింగ్ హిజ్ లాంగ్ టర్మ్ కెరియర్ డెఫినెట్గా ఆ ఛాన్స్ ఆ రిస్క్ తీసుకోలేరు. ఎందుకంటే ఐ థింక్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడిండు జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో. సో అక్కడ ఆ లోడ్ ఎక్కువ పడింది అండ్ ఆల్మోస్ట్ 30+ వికెట్స్ తీసుకున్నాడు తను 5 టెస్ట్ మ్యాచెస్లో. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ అది చాలా అరుదుగా చేస్తుంటారు ఒక ప్లేయర్ ఒక సిరీస్లో more than 30 వికెట్స్ తీసుకోవడం. అండ్ దట్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓవర్స్ తను వేయడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ రోహిత్ అబ్సెన్స్లో తను కెప్టెన్గా వ్యవహరించడం. సో అన్నీ చూస్తే he has gone through a lot. ఆ స్ట్రెయిన్ ఎక్కువ ఇది, నాట్ జస్ట్ మెంటల్ స్ట్రెస్, ఆ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా. అండ్ ఫాస్ట్ బౌలర్స్కి డెఫినెట్గా ఆ స్ట్రెయిన్, ఆ ఇంజరీస్, బ్యాక్ ఇంజరీ, బ్యాక్ స్పాజమ్ కావచ్చు, నీ ఇంజరీ కావచ్చు, షోల్డర్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా సొఫెస్టికేటెడ్గా హ్యాండిల్ చేయాలి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్కి. దట్ టు హీస్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, దానిలో డౌట్ లేదు. సో ఆ లేని లోటు ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది అన్నారు కదా, ఇందాక మాట్లాడుకున్నాను. దుబాయ్లో రీసెంట్గా దుబాయ్లో మ్యాచెస్ రిజల్ట్ అసలు ఎలా ఉన్నాయి? సో రీసెంట్గా మీరు హిస్టరీ తీసుకుంటే లాస్ట్ ఒక 35 to 40 మ్యాచెస్ స్పెషలీ 50 ఓవర్ ఫార్మాట్లో తీసుకుంటే ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి చాలా అనుకూలంగా ఉంది. అండ్ మీరు రీసెంట్గా జరిగిన IL T20 తీసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కెప్టెన్స్ ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకుంటున్నారు అండ్ దే ఆర్ విన్నింగ్ ద గేమ్స్. సో సెకండ్ బ్యాటింగ్ అండ్ చేజింగ్ చాలా కన్వీనియంట్గా కనిపిస్తుంది. అండ్ ఇండియా నుంచి దుబాయ్కి IPL వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ పర్టికులర్ స్టేడియంలో చూస్తే చాలా వరకు మ్యాచ్లు అన్నీ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. సో అండ్ ఈ 50 ఓవర్ ఇందాక నేను చెప్తున్నా 30 to 40 మ్యాచెస్, లాస్ట్ 30-40 మ్యాచెస్లో ఎక్కువగా అసోసియేట్ నేషన్స్ ఆడిన మ్యాచెస్ ఉన్నాయి. ఇట్ కమ్స్ టు ఫుల్ మెంబర్ నేషన్స్ ఇప్పుడు టాప్ 8 టీమ్స్ చాలా తక్కువగా ఆడినాయి. లాస్ట్ టైం 2024లో వెరీ మచ్ ఐ థింక్ ఇట్ వాజ్ కెనడా అండ్ సమ్ అదర్ టీమ్, స్కాట్లాండ్ అనుకుంటా ఆడింది. దట్ వాజ్ ద లాస్ట్ 50 ఓవర్ ఫార్మాట్. అండ్ ఆ రెండు టీమ్స్ కూడా ఫుల్ మెంబర్ నేషన్స్ కావు. సో రిజల్ట్ మే వేరీ. కొన్ని టీమ్స్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్తో ఆడొచ్చు, ఇండియా తర్వాత పాకిస్తాన్తో, న్యూజిలాండ్తో, సిచ్యువేషన్ బట్టి, టీమ్ కాంబినేషన్ బట్టి, ఆ రోజున్న వెదర్ కండిషన్స్, ఆ రోజున్న పిచ్ కండిషన్స్ బట్టి ఇండియా డెఫినెట్గా అనుకూలంగా, అంటే వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనుకుంటారో, బ్యాటింగ్ ఫస్ట్ చేసినా బ్యాటింగ్ సెకండ్ చేసినా, బట్ హిస్టరీని కూడా, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ అందరికీ ఇక్కడ ఈ స్టేడియంలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో క్యాప్టెన్ ఆల్సో నోస్ ఇట్, రోహిత్ కూడా తెలుసు. సో ఐ థింక్ దే విల్ డిసైడ్ బెటర్, బట్ సెకండ్ బ్యాటింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా T20 క్రికెట్లో హిస్టరీ. సో పిచ్ అనుకూలంగానే ఉంటుందా భారత్కి? ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ టీమ్ 5 స్పిన్నర్స్తో వెళ్ళింది. ఎందుకంటే డ్రై వికెట్ ఉన్నప్పుడు మీకు ఎక్కువగా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే పిచ్ వెట్గా ఉంటుందో, ఎక్కువగా గాలులు ఇవన్నీ వస్తుంటాయో, బ్రీజ్ ఎక్కువగా ఉంటుందో, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. బట్ ఆపోజిట్ టీంలో ఎంతమంది రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు, ఆపోజిట్ టీంలో స్పిన్నర్స్ని ఆడగలిగి, లేదంటే స్పిన్నర్స్ని తట్టుకొని
ఎక్కువగా నిలదొక్కునే ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇండియన్ సెలెక్టర్స్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కావచ్చు, గంభీర్ కావచ్చు, రోహిత్, వీళ్ళంతా కూడా ఐ థింక్ పిచ్ కండిషన్స్, ఇండియా గ్రూప్ స్టేజ్లో ఆడే అపోజిషన్ టీమ్స్ ఒకవేళ ఎవరు గెలిస్తే ఎలా నెక్స్ట్ స్టేజ్లో ఎవరితో ఆడతారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ సెలెక్టెడ్ ద టీమ్. ఓకే ఓకే. సో ఇప్పుడు కంప్లీట్గా ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫార్మేట్ అసలు ఎలా ఉంటుంది అసలు? రెండు టీమ్స్ అంటే రెండు గ్రూప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టీం మిగతా టీంతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంటారు. దీంట్లో టాప్ 2లో నిలిచిన టీమ్స్, బి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన టీమ్స్ కాస్త నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. అండ్ దెన్ అక్కడ ఈ గ్రూప్ నుంచి టాప్లో ఉన్న టీం ఆ సెకండ్ గ్రూప్లో సెకండ్ ఉన్న టీం అలా ఆడుతూ రెండు టీమ్స్ ఏవైతే గెలుస్తాయో దే విల్ గో త్రూ ద ఫైనల్స్. ఇప్పుడు ఇండియా ఆడుతున్న గ్రూప్లో ఇండియా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, అండ్ దెన్ పాకిస్తాన్ ఉంది. వేరస్ ది అదర్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, అండ్ దెన్ సౌత్ ఆఫ్రికా ఉంది. సో అండ్ దెన్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్. సో టోటల్ 8 టీమ్స్, టాప్ 8, ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. సో టాప్ 8 టీమ్స్ని మీరు చూస్తే ఇండియా ఉన్న గ్రూపే కొంచెం ఈజీగా ఉంది. వేరస్ అదర్ సైడ్ అక్కడ ఆస్ట్రేలియా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా అంటేనే కొంచెం టెన్షన్ పడుతుంటారు కదా. సో ఆ టీం ఆ గ్రూప్ డెఫినెట్గా చాలా కష్టంగానే ఉంది. అంటే అక్కడ ఎవరు సెమీఫైనల్కి చేరుతారు, ఏ రెండు టీమ్స్ టాప్గా నిలుస్తాయి. ఎందుకంటే రీసెంట్గా సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ ఒక ట్రై సిరీస్ ఆడారు పాకిస్తాన్లో. అండ్ నాట్ టు ఫర్గెట్ ఇది ఇది హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. ఓన్లీ ఇండియా ఆడే మ్యాచెస్ మాత్రమే దుబాయ్లో, మిగతావన్నీ పాకిస్తాన్లోనే. సో మిగతా టీమ్స్కి కూడా కొంచెం కండిషన్స్ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాకిస్తాన్లో కండిషన్ ప్లేస్ మారుతుంటుంది, ట్రావెల్ ఉంటుంది. సో ఇండియాకైతే ఇండియా సెమీఫైనల్కి చేరినా ఫైనల్కి చేరినా దుబాయ్లోనే ఆడాలి. వేరే టీమ్సే దుబాయ్కి వచ్చి ఆడాల్సిన పరిస్థితి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇండియా ఎంత డామినేట్ చేస్తుంది ఐసీసీలోని. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ టై అయితే ఏం చేస్తారు? సో అగైన్ ఇట్ డిపెండ్స్. టై అయినా కూడా మీకు పాయింట్స్ షేర్ చేస్తూ ఉంటారు. షేర్ చేసిన తర్వాత దెన్ టాప్ 2లో ఉన్న టీమ్స్ కాస్త నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఐ డోంట్ థింక్ 50 ఓవర్స్లో పెద్దగా మనం హిస్టరీలో చాలా అరుదుగా చూస్తాం టై అవ్వడం. జస్ట్ మేబీ వెదర్ కండిషన్ సరిగా లేక మ్యాచ్ జరగకపోతే అప్పుడే 1-1 లెట్స్ సే ఒక మ్యాచ్కి 2 పాయింట్స్ ఉంటే 1-1 పాయింట్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ టై అనేది ఐ డోంట్ థింక్ 50 ఓవర్ ఫార్మాట్లో వెరీ రేర్ వి సీ దట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ భారత్తో సహా అందరూ ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో ఎక్కువ ఫోకస్ చేసేది సండే జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద. సో దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఆడినా, అది ఇండియాలో ఆడినా, ఆస్ట్రేలియాలో ఆడినా, లేదంటే వేరే ఎక్కడ ఆడినా కూడా దానికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, దానికి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. దానికి దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి ఎప్పుడు కూడా సత్సంబంధాలు లేవు. యాక్చువల్లీ ఆ పాకిస్తాన్లో జరుగుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ ఇండియా ఎప్పుడైతే మేము పాకిస్తాన్కి ట్రావెల్ చేయము, ఒప్పుకోలేదు, మీరు హైబ్రిడ్లో ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేదంటే మేము రాము అన్నప్పుడు పాకిస్తాన్ హ్యాస్ టు లిజన్ టు ఇండియా లాగా అయిపోయింది. సో ఇట్ హ్యాస్ ఎ హిస్టరీ. ఇండియా పాకిస్తాన్ మీరు 92, 96, 2003, 2007, 2011, 15, 19, మొన్న రీసెంట్గా కూడా 2023లో జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియాకి వచ్చింది తప్ప ఇండియా ఎప్పుడు కూడా లాస్ట్ టైం నాకు గుర్తుండి ఇండియా లాస్ట్ టైం పాకిస్తాన్ టూర్ చేసింది 2007 ఆ టైంలో. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య అన్ని రకాలుగా పొలిటికల్గా కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా సత్సంబంధాలు లేవు. అండ్ దాన్ని ఒక వాట్ యు సే ఒక రైవల్ నేషన్ లాగా ట్రీట్ చేస్తుంటారు కాబట్టి, ఆ పేట్రియాటిజం చూపిస్తుంటారు కాబట్టి అదొక్కటే ఓకే. అండ్ స్పోర్ట్స్ హ్యాస్ దట్ థింగ్, అన్నిటి యునైట్ చేసే థింగ్ కూడా ఉంది స్పోర్ట్స్కి, స్పెషలీ క్రికెట్లో. మీరు ఇది ఓన్లీ క్రికెట్ వరకే, మీరు వేరే స్పోర్ట్స్ చూడండి, ఇండియన్ ప్లేయర్స్ హావ్ ట్రావెల్ టు పాకిస్తాన్ ఓన్లీ క్రికెట్ మాత్రమే. ఎందుకంటే క్రికెట్ దానికి ఉన్న హైప్ కావచ్చు, దానికి ఉన్న ఇమేజ్ కావచ్చు, దానికి కావాల్సిన సెక్యూరిటీ కావచ్చు, ఇండియా డజంట్ వాంట్ టు రిస్క్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. అండ్ దట్ టు ఇండియా పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, పాకిస్తాన్ ఇండియాకి రావట్లేదు బైలాటరల్ సిరీస్కి. ఇట్స్ బీన్ ఏజెస్ ఇండియా అండ్ పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ ఆడి. 2007-8 వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ ఆడి. సో ఇవన్నీ కలగలిపి ఆబ్వియస్గా ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు ఆ హైప్ క్రియేట్ అవుతుంది. అండ్ దట్ టు
స్పెషలీ బ్రాడ్కాస్టర్స్ కావాలని చెప్పి కొట్లాడి మరి సండే రోజు మ్యాచ్ పెట్టేలాగా ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ 1.4 బిలియన్, 90% సండేనే జరుగుతాయి కదా, 99.9% ఐ వుడ్ సే. ఒకవేళ ఆ రోజు జరగలేకుండా స్కెడ్యూల్ ఉన్నా కూడా దాన్ని మార్చి ఇండియా పాకిస్తాన్ సండే అయ్యేలా. ఫ్రైడే జరిగితే వాళ్ళకి సెంటిమెంట్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో బేసికలీ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ ద బ్రాడ్కాస్టర్స్ రేటింగ్. బ్రాడ్కాస్టర్స్కి మీరు చెప్తే నమ్మరు వ్యూవర్స్ అందరికి, మిగతా మ్యాచ్లన్నీ ఒక ఎత్తు, వాళ్ళకి వచ్చే రేటింగ్, ఇండియా పాకిస్తాన్ ఆడే మ్యాచ్కి వచ్చే రేటింగ్ ఒక ఎత్తు. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో బ్రాడ్కాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళకి కావాల్సిందే. ఇండియన్ ఫ్యాన్స్ డెఫినెట్గా మేము డామినేట్ చేయాలి, పాకిస్తాన్ మీద విజయం సాధించాలి అని వాళ్ళు ఆడకున్నా కూడా ఇంట్లో వాళ్ళు నిజంగా గ్రౌండ్లో ఆడుతున్నారా అన్న విధంగా ఉంటుంది. సో ఇట్ ఆల్ క్రియేట్స్ అ హ్యూజ్ వైబ్ అండ్ హైప్ ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు. సో ఇప్పుడు పాకిస్తాన్ బలబలాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? పాకిస్తాన్ టీం చాలా వీక్గా ఉంది, టు బి ఫ్రాంక్. అండ్ నిన్న కూడా నేను ఏదో ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, అదే పాకిస్తాన్ని ఒక అన్ప్రెడిక్టబుల్ టీమ్ లాగా మనం వర్ణించవచ్చు. ఈ రోజు ఒక స్ట్రాంగెస్ట్ టీంని ఓడిస్తారు, మళ్ళీ రేపు వెళ్ళి ఒక వీకెస్ట్ టీంతో కూడా ఓడిపోతుంటారు. చేతిలోకి వచ్చిన క్యాచెస్ని డ్రాప్ చేస్తుంటారు, చాలా టఫ్గా అసలు ఈ క్యాచ్ ఎవరు తీసుకోలేరు అన్న క్యాచ్ని తీసుకుంటారు. అసలు ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచే ఛాన్సే లేదనుకుంటాం, ఆ మ్యాచ్ గెలుస్తుంటారు. ఈజీగా గెలవాల్సిన దాంట్లో 10 runs కొట్టాలి, 7 wickets 8 wickets ఉన్నాయి అన్నప్పుడు కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2 runs కొట్టాలి. నాకు గుర్తు గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ చేస్తున్నాడు, పాకిస్తాన్కి 2 or 3 runs అవసరం. లాస్ట్ ఓవర్ 6 balls 2 runs. జనరల్గా ఎవరు గెలవాలి? పాకిస్తాన్ గెలవాలి, కానీ పాకిస్తాన్ ఓడిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటుంది పాకిస్తాన్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. అండ్ రీసెంట్ టైంలో వాళ్ళ కోచెస్ 2-3 monthsకి ఒక కోచ్ చేంజ్ అవుతూ వస్తున్నాడు, పీసీబీ ప్రెసిడెంట్స్ చేంజ్ అవుతూ వస్తున్నారు, ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ ఇంజురీ అవుతున్నారు. ఎక్కువగా వాళ్ళు బాబర్ ఆజం, రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది, హ్యారిస్ రాఫ్ ఇలా 4-5 ప్లేయర్స్ మీద తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా పెద్దగా ఆడిన సందర్భాలు కనిపించట్లేదు మనకు. సో ఓవరాల్ పాకిస్తాన్ మీరు ఎలాంటి టీం అని డిస్క్రైబ్ చేయాలంటే ఇట్ ఈస్ అన్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. ఏం చెప్పలేము, యూ కాంట్ సే. బాగా గెలుస్తారు అన్న రోజు ఓడిపోతారు, అసలు గెలిచే ఛాన్సే లేదన్న రోజు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది అనమాట సండేకి. సో ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుంది కదా, టాస్ గెలిస్తే ఒకవేళ ఐ థింక్ 2:30 అవుతుంది, ఇఫ్ యు ఆర్ నాట్ రాంగ్. ఐ థింక్ టాస్ అయిపోయి ఉంటుంది 2 o'clock బికాస్ మ్యాచ్ స్టార్ట్స్ అట్ 2:30. మనకి ఇన్పుట్ ఇస్తే తెలుస్తుంది టాస్ ఎవరు గెలిచారని. బట్ ఐ థింక్ మనకి ఇంకా తెలియదు కాబట్టి ఇండియా టాస్ గెలిస్తే ఐ థింక్ ప్రెటీ షూర్ ఇండియా బౌలింగ్ చేయడానికే నిర్ణయించుకుంటుంది. కండిషన్స్ మీరు అన్నట్టుగా స్పిన్నర్స్ ఉన్నారు, మనకు టాస్ ఎవరు గెలిచిరు అనేది తెలిసి బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ప్లేయింగ్ 11 చూస్తే కూడా ఇండియా రోహిత్ ఉన్నాడు, గిల్, విరాట్, శ్రేయస్, కేఎల్, పాండ్యా. సో స్పిన్నర్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ 3 స్పిన్నర్స్ ఆడుతున్నారు. ఓవరాల్ గా 5 స్పిన్నర్స్ తో ఇండియా ఈ టోర్నమెంట్ లోకి 15-man స్క్వాడ్ లో ఉన్నారు. బట్ దిస్ లుక్స్ వెరీ స్ట్రాంగ్, మంచి బ్యాటింగ్ అనిపిస్తుంది. అండ్ వేరేస్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే తన్జీద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుసేన్, శాంతు కెప్టెన్, అండ్ హృదయ్ తను కూడా మంచి ఆల్రౌండర్, ముష్ఫికుర్ రెహమాన్ వికెట్ కీపర్, మేదీ హసన్ మిరాజ్ తను కూడా ఒక మంచి ఆల్రౌండర్. యాక్చువల్లీ ఒక స్పిన్నర్ కాస్త బ్యాటర్గా మారి సెంచరీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. మేబీ ఇఫ్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్ అండ్ పుట్స్ హ్యూజ్ టోటల్ ఒక 360, 370 టోటల్ అట్లా పెట్టి ఉంటే బంగ్లాదేశ్కి కష్టంగా అవుతుంది. కాబట్టి మేబీ బంగ్లాదేశ్ దే హ్యావ్ దేర్ డిఫరెంట్ ప్లాన్స్. ఒక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300+ runs పెట్టి ఇండియాని కొంచెం ఇబ్బంది పెడదామన్న ఉద్దేశం కావచ్చు. దట్ టు ఇదాక మనం హిస్టరీ కూడా చూస్తే ఎక్కువగా T20 ఫార్మాట్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో లెట్స్ సీ ఏమవుద్దో, ఎంత టోటల్ ఇండియా ముందు పెడుతుందో. ఓకే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ప్రైజ్ మనీ కూడా ఎక్కువగా టాక్స్ నడుస్తున్నాయి. సో ప్రైజ్ మనీ గురించి ఏం చెప్తారు మీరు? మీరు క్రికెట్ చూస్తే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ప్రైజ్ మనీ. మీరు ఎండార్స్మెంట్స్ చూడండి. జస్ట్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా Under-19 వరల్డ్ కప్ జరిగింది, విమెన్స్ Under-19 వరల్డ్ కప్. మన తెలుగు అమ్మాయి త్రిషా రెడ్డి తను సెంచరీ చేసింది, ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద Under-19 హిస్టరీ వరల్డ్ కప్స్లో సెంచరీ చేయడం. తన మార్కెట్ హ్యూజ్ ఇట్లా పెరిగిపోతుంటుంది. సో మ్యాచ్ ఫీజ్ కావచ్చు, లేదంటే ప్రైజ్ మనీ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ లెస్. ఇవి పెద్దగా ఇప్పుడు చూడండి, రీసెంట్గా మనము దీంట్లో ఐపీఎల్లో ఆప్షన్లో చూసాం, రిషబ్ పంత్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, 26 crores, 27 crores.
సో ప్రైజ్ మనీ ఈసారి పెంచారు, బట్ ఐ థింక్ ఐసీసీ ఈజ్ మోర్ ఫోకస్డ్ టు ఇన్వాల్వ్ వేరే టీమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అసోసియేట్ నేషన్స్ కూడా. మనకు 190+ కంట్రీస్ ఉన్నాయి ఓవరాల్ వరల్డ్లో, బట్ దాంట్లో క్రికెట్ ఆడే నేషన్స్ చాలా తక్కువ. దట్ టు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ 8. లాస్ట్ టైం 2024 T20 వరల్డ్ కప్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక 20 టీమ్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఓకే, సో అట్లా ఎక్కువగా క్రికెట్ ఆడే నేషన్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ఎక్కువగా ఐసీసీ కూడా ఫండ్స్ని ఎన్రూట్ చేస్తుంది డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూస్తే చాలా క్విక్గా వాళ్ళు క్రికెట్లో ముందుకు వస్తూ వచ్చారు. అలా చాలా టీమ్స్ ఉన్నాయి, నేపాల్ ఫర్ దట్ మ్యాటర్, స్కాట్లాండ్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు. సో ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేస్తున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్. బట్ అలాంటి ప్రైజ్ మనీ అనేది టాప్ 8 టీమ్స్, టాప్ 10 టీమ్స్కి దట్ డజంట్ రియలీ మ్యాటర్. వాళ్ళు పర్ఫామ్ చేస్తే ఎండార్స్మెంట్స్ని, లేదంటే మార్కెట్ పెంచుకోవడం, లేదంటే స్పాన్సర్షిప్స్ని పెంచుకోవడం. మీరు ఇండియన్ టీమ్కి స్పాన్సర్ కావాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ స్పాన్సర్ చేయడానికి. సో ప్రైజ్ మనీ ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్ అంతే. సో ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు వరల్డ్ కప్ కన్నా ఎక్కువగా క్రేజ్ ఉంది ఛాంపియన్షిప్స్కి. ఎందుకు అంత క్రేజ్ ఉంది అంటే టాప్ 8 వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల, దేనికోసం అది? ఛాంపియన్స్ ట్రోఫీకి వరల్డ్ కప్ కంటే ఎక్కువ క్రేజ్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది అని అనొచ్చు ఇప్పుడు. ఎందుకంటే జస్ట్ టాప్ 8 టీమ్స్ మాత్రమే. మీరు ఓవరాల్గా ఆ సైకిల్ అంతా ఆడుతున్న ప్రతి ఒక్క టీమ్స్ లాస్ట్ క్వాలిఫై టైంకి టాప్ 8లో ఉన్న టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి. మీరు శ్రీలంక చూడండి, క్వాలిఫై కాలేదు. 96 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ క్వాలిఫై కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు 96లో బహుశా ఆఫ్ఘనిస్తాన్ అసలు క్రికెట్లో ఎంటర్ కూడా కాలేదు, అలాంటిది ఇప్పుడు క్వాలిఫై అయ్యింది. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఏంటంటే టాప్ 8 టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న టీమ్స్ క్వాలిఫై అయ్యింది. అండ్ లాస్ట్ టైం 8 years బ్యాక్ జరిగింది కాబట్టి సో ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ ఎక్స్ట్రా బజ్. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8లో ఉన్న టీమ్స్ మొత్తంలో ది బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? ఐ థింక్ మీరు ఇండియన్ అడుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఇండియన్ అనే చెప్పాలి. బట్ యాజ్ అన్ అనలిస్ట్ డెఫినెట్గా ఆస్ట్రేలియా స్ట్రాంగ్గా ఉంది, నో డౌట్ అబౌట్ దాట్. అండ్ దెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. న్యూజిలాండ్ని వాళ్ళు అసలు ఏమీ తెలియనట్టు సైలెంట్గా వచ్చి పర్ఫామ్ చేస్తుంటారు. అండ్ లాస్ట్లో ఇంపార్టెంట్ గేమ్స్లో కొంచెం చతికిలా పడుతుంటారు. సో న్యూజిలాండ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్, ఇండియా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దెన్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ అంత బెటర్గా అయితే కనిపించట్లేదు, బికాజ్ ఇంగ్లాండ్ వాళ్ళకున్న రిసోర్సెస్, ఇంగ్లాండ్ ఆడుతున్న విధానం, ఇంగ్లాండ్కున్న రిసోర్సెస్ అండ్ వాళ్ళకున్న హిస్టరీ చూస్తే ఐ థింక్ ఇంగ్లాండ్ షుడ్ ప్లే మచ్ బెటర్ క్రికెట్ దెన్ వాట్ దే డిజర్వ్ టు బి. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీంలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఫైనల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇక్కడి వరకు రావడానికి అంటే గెలవడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయని అయితే అందరిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, మీరేం చెప్తారు? ఇట్స్ వెరీ టిపికల్ సిచ్యువేషన్ ఇండియాకి కానీ ఏ టీంకైనా కూడా గ్రూప్లో ఉన్న టీమ్స్కి. ఎందుకంటే ఒక టీం మిగతా టీమ్స్తో 3 సార్లు ఇప్పుడు మీరు ఇండియా చూసుకోండి, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్. సో ఇండియా బంగ్లాదేశ్తో ఆడుతుంది, నెక్స్ట్ గేమ్ పాకిస్తాన్తో ఆడుతుంది, ఆ నెక్స్ట్ గేమ్ న్యూజిలాండ్తో. సో సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మీరు అన్ని గేమ్స్ గెలిస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేలాగా ఉంది. ఓకే, బట్ ఐ థింక్ ఇండియా మీరు అన్నట్టు 99% క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సెమీఫైనల్కి. బట్ అక్కడ చూడాలి సెమీఫైనల్లో ఇండియాకి ఆపోజిట్గా ఏ టీమ్ వస్తుందో. ఐ థింక్ it should be easy for India to qualify for semi-finals. Okay, thank you so much Rakesh garu. So ee roju Bangla భారత్ మీరు అన్నట్లుగా స్పిన్నర్స్, బౌలర్స్ ఉన్నారు కాబట్టి బౌలింగ్ భారత్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్, ఇండియా అందులో కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నారు కాబట్టి సో క్రికెట్ అమ్మాయిలంతా వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ HM TV.